ఈ బటన్ ని ఎప్పుడు మీరు పెట్టుకునే ఉంటారా? ఇది ఉన్నది అందుకే కదా. రోజు ఉదయం ఏ టైంకి లేస్తారు మీరు? 4:30. ఏ ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్లు వేస్తారా? ఇంట్లో ఒక డాక్టర్ ఉండడం మంచిదే కదమ్మా. రేపు ఇంట్లో వాటర్ ప్రాబ్లం వస్తే ప్లంబర్ ని పెళ్లి చేసుకోమంటారా చెప్పండి? నా కూతురికి దాని తోలు కాస్త ఒలిచి దాని పొగరనిచే ఓ పొగరపోతే దానికి కరెక్ట్. నేను కూడా పొగరబోతున్నా అంకుల్. Barber playing the tabla, bring it like a smuggler, bubbler of the molecular, I could be a leveler. ఇంట్లోనే ఉండాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకో. బాత్రూమ్ వచ్చిన ఇంట్లోనే ఉండమంటారా? త్వరగా వెళ్ళి బద్దలు కొడితే తలుపులు కాదు ఎముకలు ఉంటాయి. మీ అందరికీ ఓకే కదా? అందరం పోవాలని ఫిక్స్ అయిపోయాక నూతిలో పడితే ఏంటి, గోతులో పడితే ఏంటి? నేను చెప్పే పని చేస్తే 1000 రూపాయలు ఇస్తాను. నాతో కూర్చొని బిచ్చం ఎత్తితే 3000 ఇస్తాను. ఏంటా మూట? అమ్మాయిని కిడ్నాప్ చేసే ముందు నువ్వు ఆలోచించవా? వారంట్ ఉందా, వెహికల్ ఉందా అని. రెడ్డి చెప్పన్నా. వ్యాపారం అంతకు ముందులా లేదురా. వీధి మనతో ఆడుకుంటోంది. విజయ్ ఎవరన్నా? మీకు జాలేస్తుందా? లేదు, నాకు జాలీగానే ఉంది. బాగా జుట్టు రాలుతుంది, మందుందా? ఉంటే ఉందను, లేదంటే లేదను. దానికి ఎందుకు మొహం అలా పెట్టా? ఎవరు నేనా? మీ ముగ్గురిని వేసి క్షమాపణ అడగాలంట. ఆయన క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, నేనే క్షమించేశానని చెప్పు. ఎవరు నువ్వు? నేనే నవనీతం. నవనీతం అంటే ప్రధానమంత్రి. కిడ్నీ తీసేశాడంట. కిడ్నీయేగా, మొబైల్ పర్సు తీయలేదు కదా. ఒకటి ఉంటుంది కదా, దాంతో మనం అడ్జస్ట్ అవ్వలేమా? ఏరా, మనం తాగే తాగుడికి 4 కిడ్నీలు ఉన్నా సరిపోవు. నా వల్ల ఎంతో మంది పిల్లలు కోటీశ్వర్లు అయ్యారు సార్. సార్ ఇదొక సేవగా చేస్తున్నాను సార్. అబ్దుల్ కలాం అంటారా నువ్వు? అమ్మాయి వేషం వేస్తావా నాకు? లేకపోతే కమలాసన వేషం వేయించమంటావా నీకు? ఇంకో 3-4 డేస్లో నయమవుతుంది. అంతవరకు ఈ మొహాన్ని ఎవరు చూస్తారు? ఇంతవరకు మాత్రం ఎవరు చూశారు? ఇలాంటోని చెప్పుతో కొట్టి బయటికి తరివేయాలి. మేము ఎన్నోసార్లు కొట్టాం, ప్రయోజనం లేదు. నేను సాధారణంగా మాట ఇవ్వను. అలా మాట ఇస్తే అది నా ప్రాణంతో సమానం. ప్రాణం పోయినా నిలబెట్టుకుంటాను. ప్రాణం పోయాక నిలబెట్టరు, నిన్ను పడుకోబెడతారు. గిరి, మినీకి బదులుగా సుమతిని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది? నీకు జాలీగా ఉంటది, నాకు కాల్తదే. సుమతిని చూస్తే నీకు పెళ్ళైన దానిలా కనిపిస్తోందా? ఇప్పుడే కాలేజ్ 2nd ఇయర్ చదివే పిల్లలా ఉంది. అబ్బా, అదేమో 2nd ఇయర్, నువ్వు 1st ఇయర్, నేను LKG అమ్మా. డెత్ బెడ్ లో ఉన్నానమ్మా, ఇరిటేట్ చేయమాక. బేగంపేటలో ఉన్నావా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే
like, share and subscribe to